హ్యాబిట్స్ నుంచి మనం మెగా హెల్త్ని, ఈరోజు మెగా ఇంపాక్ట్ స్టేజ్ మీద చెప్తున్నా నేను, మనం మెగా హెల్త్గా మనం చేయాలంటే 5 హెల్త్ని మనం కాపాడుకోవాలండి. ఏంటంటే ఒకటి మన ఫిజికల్ హెల్త్ అండి. ఫిజికల్ హెల్త్ కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. మీరేం చేస్తారో మీ ఇష్టం. జుంబా డాన్స్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, యోగా చేస్తారా, మీ ఇష్టం. చాలామంది నాకు అడిగేది ఏంటంటే యోగా మంచిదా, ఎక్సర్సైజ్ మంచిదా, వాకింగ్ మంచిదా, యోగా మంచిదా అంటారు. బోత్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అండి, నాట్ కాంట్రడిక్షన్. ఒకటి లైక్ ఏ లయన్ ఇన్ ద జంగిల్, అనదర్ వన్ ఈజ్ లైక్ ఏ వేల్ ఇన్ ద వాటర్. రెండిట్లో ఏది స్ట్రాంగ్ అని చెప్తాం? దేనికదే, ఏ టైంలో అది. కాకపోతే నన్ను అడిగి నేనేం చెప్తానంటే ఎర్లీ మార్నింగ్ యోగా చేయండి, నైట్ ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్ చేయండి. అది బెస్ట్ ఈరోజు మనకున్న మోడర్న్ లైఫ్ స్టైల్కి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నైట్ డిన్నర్ తర్వాత ఆ వాకింగ్ కూడా ఎట్లా చేయాలంటే రివర్స్ వాకింగ్ 8 షేప్లో చేయాలండి. సిద్ధ వాకింగ్ అంటాం మనం దాన్ని. యోగా శాస్త్రం ప్రకారం సిద్ధాకారంలో నడక 8 షేప్లో నడవాలి, అది రివర్స్లో నడవాలి. బ్యాక్ నడుస్తూ ఉంటే దానివలన ఎక్సలెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి హెల్త్ పరంగా. తర్వాత మనం బాడీ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. తర్వాత మన స్పైన్ ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. స్పైన్ ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇందులో ఎంతమంది కంటిన్యూస్గా 3-4 అవర్స్ కూర్చునే జాబ్లో ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఏం చేయాలంటే 1 అవర్ అయిన తర్వాత ఒక్కసారి లేచి నిలబడి జస్ట్ మన స్పైన్ని స్ట్రెచ్ చేయండి. ఎప్పుడు ముందుకు వంగునే అలవాటు ఉందనుకోండి వెనక్కి స్ట్రెచ్ అవ్వండి, వెనక్కి వంగునే అలవాటు ఉందనుకోండి ముందుకు స్ట్రెచ్ అవ్వండి. అది ఎవరికి వాళ్ళకి డిఫరెంట్. మీ అలవాట్లు మీకే తెలిస్తే దాన్ని బట్టి మీరు స్ట్రెచ్ అవ్వండి. ఇదొకటి. ఎక్స్క్యూజ్ మీ. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే మనం బాడీ గురించి ఏదో ప్రాక్టీస్ చేసుకోవాలి, స్పైన్కి ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి. ఇది మనం చేయాల్సింది ఫిజికల్ హెల్త్ మంచిగా ఉండడానికి. కమింగ్ టు ద మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటి ఆల్రెడీ ఇందాక నళిని టీచర్ గారు చెప్పారు, ఎమోషనల్గా మనం కనెక్ట్ అయి ఉండాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండోది మైండ్ ఎప్పుడు కామ్గా ఉంచుకోవాలి. మీరు ఊరికే టెన్షన్ పడినంత మాత్రాన ప్రాబ్లం ఏమీ సాల్వ్ కాదు. టెన్షన్లో అసలు ఏ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేం. ప్రశాంతంగా ఉంటేనే సొల్యూషన్స్ బాగా వస్తాయి. సో కాబట్టి ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. తర్వాత మనం మన రిలేషన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత కమింగ్ టు థర్డ్ వన్, మెటాబాలిక్ హెల్త్ అండి. మెటాబాలిక్ హెల్త్ అంటే ఏంటండి? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేకుండా మనం జీవించాలి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి? డయాబెటీస్. ఇప్పుడు అందరికీ ఎట్లా ఉంది? 35కి డయాబెటీస్, 25కి థైరాయిడ్, 20 ఇయర్స్కి డిప్రెషన్, టీనేజ్లో బ్యాక్ పెయిన్. ప్రజెంట్ అందరికీ ఎక్కువ మందికి ఉన్నది ఇదేనండి. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? వెరీ సింపుల్ అండి. మనం మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న హ్యాబిట్స్ని మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది ఉదయాన్నే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేస్తున్నారు ఎర్లీ మార్నింగ్? రైట్. మీరు ఆ ట్యాబ్లెట్ మన బాడీలో తయారవుద్ది న్యాచురల్గా. మీకు తెలుసు అసలు అది మన బాడీలో తయారవుద్ది. ఎట్లా తయారవుద్ది? సలైవాలో తయారవుద్ది. ఆ ట్యాబ్లెట్లో ఏదైతే డ్రగ్ మీకు ఇస్తున్నారో అదే డ్రగ్ మన బాడీ సలైవాలో తయారవుద్ది ఎర్లీ మార్నింగ్. ఆ సలైవాని మనం పూర్తిగా మింగితే తగ్గుతుంది. అయితే ఎప్పుడు మనం నైట్ పడుకునేటప్పుడు మన పళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకొని పడుకుంటే అది తయారయ్యేది మన హెల్త్కి బాగా పనికొస్తుంది. దానికి ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఆ సలైవాని మనం వాటర్తో పాటు కలిపి కొంచెం డైల్యూట్ చేసి తీసుకోవాలి. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే శుద్ధ జలం. అది కూడా ప్లాస్టిక్ బాటిల్లో పెట్టింది కాదు. జనరల్గా దానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్ అయితే మంచిది కాబట్టి యాడ్ అయితే కాపర్లో కానీ మట్టి పాత్రలో కానీ, ఏది లేదంటే స్టీల్ పాత్రలో ఉన్నదైనా తీసుకోవచ్చు, స్టీల్ బాటిల్లో అయినా తీసుకోవచ్చు. అది బెస్ట్. ఇది తీసుకోవడం వలన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీతో పాటు గ్యాస్ట్రిక్ డైజెషన్ బాగా పనికొస్తుంది. ఇది మరొక అద్భుతమైన మార్పు మనం చేసుకోవాల్సింది. కమింగ్ టు డయాబెటీస్ కానీ లేదా బ్లడ్ ప్రెషర్ కానీ ఉందంటే ముందు మనం చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలి. స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే స్ట్రెస్ అంటే ఎట్లా వస్తుంది? చాలామంది చాలా టాస్క్లో బిజీ అయిపోయానండి, వర్రీ అయిపోతున్నాను అంటారు.
టాస్కుల్లో బిజీ అయితే మంచిదే, బట్ దాని గురించి వర్రీ అవ్వకూడదు. వెరీ సింపుల్ అండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే దాన్ని మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటే, రెస్పాండ్ అయితే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది కామ్ అవుద్ది. ఇవి చేయడం వల్ల మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ తగ్గుతాయి, మెటాబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కమింగ్ టు ఫోర్త్ వన్, సోషల్ హెల్త్. అంటే అందరూ అనుకునేది ఏంటంటే సోషల్ మీడియాలో హెల్తీగా ఉన్నానని పోస్ట్ పెట్టాలనుకుంటున్నారు, అంతేనా? అది కాదండి సోషల్ హెల్త్ అంటే. మన రిలేషన్స్, మనం హెల్తీగా కమ్యూనికేట్ అవుతున్నామా లేదా, అందరితోనూ హెల్తీగా కనెక్ట్ అయి ఉన్నామా లేదా, ఆ రిలేషన్స్లో కూడా సంబంధాలు కూడా ఆరోగ్యపరంగా ఉండాలి, అవి కూడా అనారోగ్యంగా ఉండకూడదు. ఓకేనండి? ఇవన్నీ చేస్తూ మనం ముందుకెళ్తే మన యొక్క మైక్రో హ్యాబిట్స్ని మార్చుకోవడం వలన మెగా హెల్త్ అచీవ్ అవ్వగలుగుతాం. ఇది చేయాలంటే మరొక ఇంపార్టెంట్ మనందరికీ ఉన్న, ఇప్పుడు మనం చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఎంతమందికి కాలు మీద కాలు వేసుకొని కూర్చునే అలవాటు ఉంది? ఈ ఒక్క అలవాటు చాలండి మన హెల్త్, హార్ట్కి బ్లడ్ సప్లై పంపింగ్ తగ్గించడానికి. సో కాబట్టి ఈ అలవాటుని మార్చుకోవాలంటే కాన్షియస్గా మనం కాలు మీద కాలేసిన ప్రతిసారి తీసి బయట పెట్టుకోండి. ఇలా కంటిన్యూస్గా మీరు ఒక 90 డేస్ ఇంప్లిమెంట్ చేయండి, ఆటోమేటిక్గా మీ గుండె ఆరోగ్యం మెరుగవుద్ది. ఎప్పుడైతే మీరు కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నారో మనకు తెలియకుండానే ఇండైరెక్ట్గా మన హార్ట్కి బ్లడ్ పంపింగ్ తగ్గిపోతుంది, సప్లై తగ్గిపోవడం వలన అది స్ట్రెస్కి గురయ్యి మీకు తెలియకుండా బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది, బేస్డ్ ఆన్ యువర్ అనాటమీ. కాబట్టి ఈ ఒక్క హ్యాబిట్ మార్చుకోండి, అద్భుతంగా మీ గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. తర్వాత ఇందులో ఎంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేదా కీళ్ళ నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ రకరకాలు చెప్తారు కదా. వీటన్నిటికి కారణం ఏంటంటే, మనలో చాలామంది తెలియకుండా చేసే మిస్టేక్ ఏంటంటే, వెరీ సింపుల్ అండి, వాటర్ తాగుతారు. ఎట్లా తాగుతారు? నిలబడి ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతారు. సో దీన్ని మాత్రం మార్చండి. వాటర్ తాగేటప్పుడు నిలబడి తాగితే మనం తాగే వాటర్ వెయిట్తో పాటుగా గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అయ్యి డైరెక్ట్గా మన బోన్ మీద పడి బోన్ని అరుగుదల చేస్తూ ఉంటుంది. దానివల్ల నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పుల్ని ఏ థెరపీ తగ్గించలేదండి. కాబట్టి కూర్చొని తాగండి, తాగడం కానీ తినడం కానీ అన్నీ కూర్చొనే చేయాలండి. దీనివల్ల మనకేమవుతుందంటే అద్భుతంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయి, ఆర్థరైటిస్ ఇవన్నీ. తర్వాత ఇందులో ఎంతమందికి ఏమంటారు, ఒబేసిటీ, ముఖ్యంగా పొట్ట ఉంది, పొట్ట తగ్గించుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ. ఒక సింపుల్ టిప్ చెప్తానండి, కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తే